ఈ వ్యక్తి తన కలలో విలువైన వస్తువులను దొంగలిస్తాడు మరియు వాటిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురాగలడు. ఒకరోజు అతను తన కలలో నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక భారీ రాక్షసుడు బంగారు గొడ్డలితో అతని వెంటపడ్డాడు. భయంతో మేల్కొన్న వెంటనే అతను అదే గొడ్డలి తనపై ఉన్నట్లు భావించాడు. అయితే తన కలలో అతను మునుపటి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. అతను రాక్షసులతో పోరాడి వారిని బొమ్మల్లా ఓడించేవాడు మరియు వారి దాడి కదలికలను అతను ఇప్పటికే తెలుసుకున్నందున వారు ఓడించలేకపోయేవారు. అతను తన కలలోకి వెళ్లి లగ్జరీ కార్లను కూడా వాస్తవ ప్రపంచంలోకి తీసుకురాగలిగాడు. ఒకరోజు అతను ఏదో పెద్దది చేయాలని ఆలోచిస్తున్నాడు. దీని కారణంగా మరుసటి రాత్రి ఒక ప్రసిద్ధ మ్యూజియం చిత్రంతో నిద్రపోతాడు మరియు రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి అక్కడ నుండి 2 విలువైన బంగారు నిధులను దొంగలిస్తాడు. అయితే ఒకరోజు అతను కలలో ఉన్నప్పుడు ఒక సన్యాసి ఒక అద్భుతమైన బెల్ట్ ధరించి ఉన్నట్లు చూస్తాడు. ఆ బెల్ట్ ను తాకినప్పుడు అతని చేయి నెమ్మదిగా అదృశ్యమవుతుంది. కానీ అతను దానిని పట్టించుకోకుండా ఆ బెల్ట్ ను తీసుకుంటాడు. అకస్మాత్తుగా సన్యాసి అతని ఛాతీపై చేయి వేయడంతో నల్లని పొగ బయటకు వస్తుంది. కానీ అది అతనికి ఎటువంటి హాని చేయలేదు. ఈసారి రాక్షసుడు కూడా అక్కడికి రాలేదు. దీని కారణంగా అతను ఆ స్థలాన్ని వదిలి కల నుండి బయటకు వస్తాడు. కానీ ఒకరోజు అతను మళ్లీ కలలోకి వెళ్ళినప్పుడు ఈసారి అతనికి ఏదో వింతగా అనిపించింది. అతను మరొక ప్రపంచంలోకి వచ్చాడు. అక్కడ అతని జీవితం అతని ముందు కనిపించడం ప్రారంభమయ్యాయి. అతను మంచి వ్యక్తి నుండి ఆశాపరుడిగా మరియు చెడ్డ వ్యక్తిగా ఎలా మారాడు? అదే క్షణంలో అతని శరీరం నెమ్మదిగా ముక్కలుగా మారడం ప్రారంభమైంది మరియు అతనికి ఒక వింతైన కాంతి కనిపించింది. అది బయటకు వెళ్లే మార్గంలా అనుకున్నాడు. కానీ ఆ కాంతి ఒక గోడగా మారింది. దీనివల్ల అతని శరీరంలో ఏదో మార్పు జరిగింది మరియు కొద్ది సమయంలో అతను రాక్షసుడిగా మారాడు. అప్పుడు అతని చేతిలో ఒక ఘోరమైన బ్లేడ్ కూడా కనిపించింది. ఇది ఇప్పుడు అతను తన కలల్లో దొంగతనం చేయకుండా ఎల్లప్పుడూ అడ్డుకునే ఆ రాక్షసుడి స్థానాన్ని తీసుకుంటాడని సూచిస్తుంది.